అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలండి. మీరు బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలోనండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి. ఆ మాట ఏమనగా 119వ కీర్తన 138వ వచనం చదువుకుందామండి. నీతిని బట్టియు పూర్ణ విశ్వాస్యతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. ఆ 2వ మొదటి తెలియజేస్తాను. ఒకటేనంటే మనం నీతిని కలిగి ఉండాలండి. మనం అతి నీతిని కలిగి ఉండాలి. ఆయనలో ఎంత బాధ నీతి ఉందో ఆయన నీతిమంతుడిగా మనం ఏం చేయాలండి? మనం కూడా నీతిగా జీవించాలి, నీతిగా మనం ఉండాలి. ఎప్పుడైనా మనం అబద్ధాలు ఆడకూడదండి. ఇది ఒకటో మాట. రెండో మాట చూడండి. రెండో మాట అంటే పూర్ణ హృదయంతో ఆయన ఆరాధన చేయాలండి. రెండో మాట అంటే పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధన చేయాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఆయన పూర్ణ హృదయంతో ఆరాధన చేయాలి. ఇది రెండో మాట. దేవుడి మాటలు దీవించును కాక. రెండు మాటలు ఏంటండి? ఒకటేంటి? నీతిని బట్టి జీవించాలి. రెండో మాట ఏంటండి? ఆయన ఆరాధన చేయాలని దేవుడు శ్రమిస్తుంది. చూడండి, ఇది ఇక్కడ మాట. దేవుడి 2 మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.